తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన అనిశెట్టి రజిత స్త్రీ విముక్తికి, సామాజిక సమానత్వానికి, సామాజిక న్యాయం కోసం జీవితకాలం కృషి చేశారని ప్రముఖ రచయిత్రి డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి అన్నారు. పట్టణానికి చెందిన సాహితీ సంస్థ భిన్న స్వరాలు ఆధ్వర్యంలో శనివారం రాత్రి కవిరాజ పార్క్ లోని విజికే భవన్ లో అనిశెట్టి రజిత సంస్కరణ సభ నిర్వహించారు. ఉద్యమానికి చిరునామాగా నిలిచిన అనిశెట్టి రజిత ఏ ఉద్యమ సంస్థల్లోనూ సంస్థ సభ్యత్వం లేకున్నా అన్ని అభ్యుదయ ఉద్యమాల్లో ఆమె భాగస్వామి అయ్యారని డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి అన్నారు. సామాజిక ఉద్యమకారిణి అనిశెట్టి రజిత సంస్కరణ సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభకు జుగాస్విలి అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్యవాది అయిన రజిత 1973లో రచన జీవితం ఆరంభించి 7 కవితా సంపుటాలు, కథా సంపుటి, వందలాది వ్యాసాలు, హైకూలు, నానీలు రచించారని వివరించారు. ఆమె కృషికి దక్కాల్సిన సాహిత్య గౌరవం దక్కలేదని స్వరూపారాణి అభిప్రాయపడ్డారు. రజితను స్మరించుకోవటం అంటే అభ్యుదయ ఉద్యమాల్లోని స్ఫూర్తిని అవగాహన చేసుకోవటమేనని ఆమె అన్నారు. బిరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రముఖ సాహితీవేత్తలతో సహవాసం చైతన్యం, స్ఫూర్తినిచ్చి కదిలించేదిగా రజిత ఎదిగారని చెప్పారు. ఆమె జీవితాన్ని సమాజం కోసం అంకితం చేశారని, చివరకు మరణించాక కూడా ఆమె పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు దానం చేశారని గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జన సాహితీ కొత్తపల్లి రవిబాబు, ప్రముఖ రచయిత్రి బండారు విజయ, గూడూరు సీతామహాలక్ష్మి అనిశెట్టి రజిత రచనలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిధి బ్రహ్మచారి ఈ సందర్భంగా రజిత సంస్మరణ సంచికను ఆవిష్కరించారు. సభకు ఎస్ నాగేశ్వరరావు స్వాగతం పలికారు. అలా ఒక మంచి ఆత్మీయ స్నేహితురాలు. అలాగే రజిత తెలంగాణ వ్యక్తి అయినప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రాలో తను హేతువాద ఉద్యమం దగ్గర నుంచి మన మేడం ఉన్నారు, లక్ష్మి గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు, ఆవిడ కూడా డిస్కస్ చేస్తారు. హేతువాద ఉద్యమాల దగ్గర నుంచి ఇక్కడ ఆంధ్రాలో ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ తోటి, హేతువాదులతోటి, నాస్తికవాదులతోటి, తర్వాత దళిత ఉద్యమం వచ్చినాక 80sలో వారితోటి ఇలా ఈ ప్రాంతంతో కూడా ఆమెకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మంచి స్నేహం ఉంది. చాలా మంది మిత్రులు ఉన్నారు. ఆ క్రమంలోనే మేమంతా కలవడం జరిగేది. రజిత వ్యక్తిత్వం చాలా డిఫరెంట్. తను ఏదైనా కూడా నిక్కచ్చిగా మాట్లాడేది, నిక్కచ్చిగా ఉండేది. చాలా కఠినంగా కూడా కొన్ని విషయాల్లో ఉంటూ ఉండేది. చాలా సౌమ్యరాలు, అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ దాన్ని. అయితే చెప్పాల్సిన విషయాలు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా నిర్మోహమాట